వైద్యో నారాయణ హరి అంటారు. వైద్యుల్ని దేవుడితో పోలుస్తారు. అలాంటి ఓ డాక్టర్ ఏం చేశాడో తెలుసా? పెద్దమ్మ పెదనాన్నని చంపాలని కుట్ర పన్నాడు. పకడ్బందీగా ప్లాన్ చేశాడు. అలాని కత్తులు కటార్లు వాడలేదు. జస్ట్ ఇంజెక్షన్తో కూల్గా ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిపేశాడు. దుర్మార్గమైన పని చేసి బుద్ధిమంతుల్లా కలరింగిచ్చాడు. బట్ పోలీసుల ఎంట్రీతో కథ మొత్తం రివీల్ అయింది. అసలు అయిన వాళ్ళని డాక్టర్ ఎందుకు పొట్టన పెట్టుకున్నాడు? 70 ఏళ్ల జయమ్మ, 80 ఏళ్ల చంద్రప్ప. ఈ దంపతులుండేది కర్ణాటక శివమొగ్గ జిల్లా భద్రావతి పట్టణంలోని పూతనగుడిలు. ముగ్గురు బిడ్డలకు పెళ్లిళ్లు కావడంతో వాళ్ళంతా వేర్వేరు చోట్ల సెటిల్ అయ్యారు. ఇంట్లో ఉండేది వీళ్ళిద్దరే. ఉన్నంతలో హ్యాపీగా ఉండేవాళ్ళు. వయసు మీద పడ్డంతో ఇంటికే పరిమితమయ్యారు. అలాంటి వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ గా ఇంట్లో శవాలయ్యారు. ఈ నెల 19న రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. మరుసటి రోజు పిల్లలు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఇంటికెళ్లి చూడగా విగత జీవులుగా పడున్నారు. ఇద్దరు ఒకేసారి చనిపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఎవరైనా చంపేశారా అనేందుకు స్పాట్ లో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఆలస్యం చేయకుండా వెంటనే ఫిర్యాదు చేశారు. స్పాట్ కి చేరుకున్న పోలీసులు ఇంట్లో అణువణువు గాలించారు. డెడ్ బాడీల్ని పరిశీలించారు. ఒంటిపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. ఈ డెత్ మిస్టరీ ఛేదించడం పోలీసులకు సవాల్గా మారింది. ఆధారాల వేటలో పడ్డ పోలీసులకు ఇరుగు పొరుగు ఓ క్లూ ఇచ్చారు. ఈ నెల 19న చంద్రప్ప ఇంటికి ఎవరో వచ్చారని చెప్పారు. ఆ దిశగా ఆరాధిస్తూ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజీ తిరిగేశారు. అతను ఎవరో కాదు, చంద్రప్ప సోదరుడు పాలక్షప్ప కొడుకు మల్లేష్. అతను డాక్టర్. అతను వచ్చి వెళ్ళాకే వాళ్ళు చనిపోయినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. డాక్టర్ మల్లేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ రోజు ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏం చేశారని ప్రశ్నించారు. ముందు బుకాయించిన మల్లేష్ ఆ తర్వాత పోలీసులు తమదైన స్టైల్లో ప్రశ్నించడంతో హత్యలు చేసింది తానే అని అంగీకరించాడు. బీరనహల్లిలో ఉండే మల్లేష్ అప్పుల్లో కూరుకుపోయాడు. అందులోంచి బయటపడేందుకు పెదనాన్న చంద్రప్పను 15 లక్షల రూపాయలు అడిగాడు. ఆయన నిరాకరించడంతో ద్వేషం పెంచుకున్నాడు. రోజు మోకాళ్ల నొప్పి తగ్గిస్తానంటూ ఇంటికి వెళ్ళాడు. ఇద్దరికి ప్రోపోఫాల్ అనే అనస్థీషియా ఇంజెక్షన్ 50-50 mg ఇచ్చాడు. వాళ్ళు స్పృహ కోల్పోగానే ఒంటిపై ఉన్న బంగారంతో పాటు బీరువాలో ఉన్న నగలు నట్రా సర్దేసుకుని ఉడాయించినట్లు విచారణలో అంగీకరించాడు. ಯಾವುದೇ ರೀತಿಯ ಕ್ಲೂ ಇರಲಿಲ್ಲ. ಅದನ್ನ ಊಟ ಮಾಡಿರಲಿಲ್ಲ, ಬರೀ ಅಡುಗೆ ಮಾತ್ರ ಮಾಡಿದ್ರು. ಅದ್ರ ಜೊತೆಗೆ ನಮಗೆ ಯಾರು ಬಂದು ಡೋರ್ನು ಫೋರ್ಸ್ಫುಲ್ ಎಂಟ್ರಿ ಇರಲಿಲ್ಲ ನಮ್ಮದು. ಸೊ ಅದನ್ನೆಲ್ಲ ಒಂದು ಸ್ವಲ್ಪ ನಾವು ಕೂಲಂಕುಷವಾಗಿ ಪರಿಶೀಲನೆ ಮಾಡಿ ವಿತಿನ್ 24 hours ಅರೆಸ್ಟೆಡ್ ದಿ ಅಕ್ಯೂಸ್ಡ್. ಸೊ ಈ ಒಂದು ಕಾರ್ಯಾಚರಣೆಯಲ್ಲಿ ಭಾಗಿಯಾದಂತಹ ಎಲ್ಲ ನನ್ನ ಅಧಿಕಾರಿ ಮತ್ತು ಸಿಬ್ಬಂದಿಯವರಿಗೆ ನಾನು ನಮ್ಮ ಶಿವಮೊಗ್ಗ ಜಿಲ್ಲಾ ಪೊಲೀಸ್ ವತಿಯಿಂದ అభినందనలను సల్లిస్తా ఇದ್ದೀನಿ. తనకు తెలిసిన విద్యను రాంగ్ రూట్ లో అప్లై చేశాడు డాక్టర్ మల్లేష్. డబ్బు కోసం అన్యాయంగా వృద్ధ దంపతుల్ని బలిగొన్నాడు. క్రిమినల్ గా మారిన డాక్టర్ ను ఉపేక్షించొద్దని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు చంద్రప్ప తనయులు. మధ్య బెంగళూరులో కూడా ఓ డాక్టర్ తన భార్యకి ఇలాగే ఇంజెక్షన్లు చేసి చంపేశాడు. ఆ ఘటన మరొక ముందే మరో ఘోరం జరగడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.